కాళహస్తీశ్వరుడు కళలన్నీ పోగొట్టుకుని కందిమల్లయ్య పల్లెకు చేరేను. కామాక్షమ్మ కన్నుల వెంట జలజల నీరు కారేను. నా భక్తులైన వారు రక్షించబడేరు. పల్నాటి సీమలో ధనము కలిగిన వారు మదముచే కొట్టుకు చచ్చేరు. బ్రాహ్మణులకు పీటలు, మాలలకు మంచాలు వేసేరు. విప్రుల ఇంట 2 చొప్పున విధవలు ఉండేరు. పురోహితులు లేని కార్యములు జరిగేను. బ్రాహ్మణులు బానిస వృత్తి చేసేరు. కాశీదేశములో కలహాలు కలిగేను. వావి వరసలు లేకుండా నరులకు మోహాలు పుట్టును. కులగోత్రములు జాతి నీతులు లేకుండా పెండిండ్లు జరిగేను. పాతాళగంగలో నీరు ఇంకిపోయేను. భూమిపై మంటలు పుట్టేను. 120 చిన్న పెద్ద తిరుపతులు పాడైపోయేను. భూమిలో దుష్ట సంహారము జరిగేను. ఆకాశవాణి, అన్నపూర్ణాదేవి, పొదిలి నిమ్మవ్వ, శ్రీశైల భ్రమరాంబలు కనకదుర్గకు హారతులిచ్చేరు. పడమటి దేశాలు స్త్రీల పెత్తనంలో నడిచేను. అహోబిలంలో ఉక్కు స్తంభానికి జాజిపూలు పూసేను. నా రాకకు ముందు విశ్వబ్రాహ్మణులు కూటికి గుడ్డకు లేక దరిద్రులయ్యేరు. తరువాత పూర్వవైభవంబు పొందేరు.